జమున గారితో మీకు ఎలా పరిచయం అసలు? మీకు ఎలా ఫ్రెండ్ అయ్యారు ఆవిడ? మీరు ఆ ఊరు ఈ ఊరేనా జమున గారిది? చెప్తాను. హంపీలో పుట్టింది తను. జమున గారు హంపీలో. కొన్ని రోజులు అక్కడ పెరిగిన తర్వాత ఇక్కడ పసుపు వ్యాపారం జరుగుతుంది కదా, ఆ వ్యాపారం అయితే కుటుంబం పైకి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు కావాలని గుజరాత్ వచ్చారు. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. వచ్చేదో ఇల్లు అది తీసుకుని ఆయనేమో ఆ పసుపు వ్యాపారంలో, ఆమెమో హరికథలు పెట్టేది. జమున గారు అమ్మగారు హరికథలు పెట్టి తీసుకెళ్తుండే వాళ్ళని కొంత పారితోషికం ఇస్తుండేవాళ్ళు. స్కూల్లో చేర్చాల్సి వచ్చింది. స్కూల్లో అడ్మిషన్ తీసుకొచ్చిన తర్వాత 4వ తరగతి అప్పుడు, ఆ 4వ తరగతిలో తను కూడా చేర్చుకుంటా ఉన్నారు. వచ్చింది ఇలా 4 పక్కల కనిపించింది. చూసి నా పక్క తీసుకొచ్చింది. అలా మొదలైంది మీ ప్రయాణం. అలా అప్పటి నుంచి కూడా పోయే వారికి కూడా ప్రాణ స్నేహితులు. ఎన్ని పనులున్నా సంవత్సరంలో 1-2 సార్లు వచ్చి ఇక్కడ ఉండి తనకు కావాల్సినవన్నీ చేయించుకుని వెళ్తుండేది. ఆమెకి ప్రోగ్రాంలు సన్మానాలకి వస్తుండేవాడు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కడ పిలిచినా ఆమె ఫ్లైట్ దిగేటప్పుడు నేను అక్కడ ఉండేవాళ్ళు. 2-3 రోజులు ఉండేవాళ్ళు. మళ్ళీ ఫ్లైట్ ఎక్కించిన దాకా నా బాధ్యత. అట్లా చూసుకునేవాళ్ళం. ఆ స్నేహం అట్లాగే నిలిచిపోయింది. మా కుటుంబంలో ఆమెకి తెలియని విషయం ఏమీ లేదు, వాళ్ళ కుటుంబంలో మీకు తెలియని విషయం లేదు. అక్కడికి వెళ్ళాము అంటే ఇద్దరం ఒక మంచం మీద పడుకునేవారు. పిల్లవాళ్ళు ఆ జమద్రాజు భర్త రమణరావు గారు మమ్మల్ని గుర్తుపెట్టి వడ్డించేవారు. ఆయన కూడా అట్లా కలిసిపోయారు పిల్లలుగా. అట్లా జరిగిపోయింది.